అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. ఎందుకు? ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతా ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి ఉన్న పలంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. చెప్తానాయన్న నీ వల్ల కదా నా జీవితం సంకనాకిపోయింది. 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మందికి 33 మంది వైసీపీనే గెలిచింది. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి చాలు ఈ మాత్రం చాలు పదండి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. సైతాన్ వేదాలు వెళ్లిస్తుందా? చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం. అన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. బట్టలు ఊడదీస్తాం. చేస్తున్నావా? గుడ్డలు ఊడ తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లు ఊడ తీసుకోవడం ఎందుకనే? సరే, అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేదు. వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక. ఓహో ఇది అదే, వెరీ గుడ్. ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్ పోన్మెంట్లు. సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూని చేస్తా ఉన్నారు. అంటున్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి. కొట్లాడరా ఉచ్చల చేపలు పట్టేటోడు ఆడు. అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే ద హెల్ అండ్ హెవెన్స్. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. పాసు బీకేవులే, నువ్వేడ ఉండిపోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అయితే ఏందా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం. బట్టలు ఊడదీస్తాం. ఇది వెళ్ళిపోద్ది లోపలికి అని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన